డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 22వ తారీఖు 6వ నెల 2025 22 జూన్ 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటంటే మన వీడియో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోతుంది మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్. అది మీ అందరూ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి అప్డేట్ అనేది వస్తూనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకేగా ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చినప్పటికీ బలం అనేది చేకూరి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడిని దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చేలా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నక్షత్రాల విషయానికి వచ్చినట్లయితే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి వచ్చేసి ఫస్ట్ భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి సాయంత్రం 5:38 వరకు, సాయంత్రం 5:38 వరకు ఈ భరణి నక్షత్రం జరుగుతుంది. ఈ భరణి నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ ఎర్ర కాకి అనేది నల్ల కాకి మీద కోడి మీద గెలుస్తుంది. నల్ల సవల అనేది నెమల మీద ఇటుక రంగు కోడి మీద గెలుస్తుంది. పిచ్చికవన్నె కోడి అనేది నెమల మీద, ఎర్రపొడల కోడి మీద, పింగళ మీద గెలుస్తుంది అన్నమాట. ఇక దాని తర్వాత కృత్తికా నక్షత్రం స్టార్ట్ అవుతుంది. అంటే సాయంత్రం 5:38 తరువాత ఇక ఈరోజు మొత్తం అంటే ఇక నైట్ మొత్తం కూడా ఈ కృత్తికా నక్షత్రం జరుగుతుంది. ఈ కృత్తికా నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ పిచ్చికవన్నె గౌడ అనేది నెమల మీద, ఎర్రపొడల కోడి మీద, పింగళ మీద, ఈ మూడింటి మీద పిచ్చికవన్నె గౌడ అనేది గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత ఎర్ర కాకి అనేది నల్ల కాకి మీద గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది నక్షత్రం. ఈ ఇన్ఫర్మేషన్ కేవలం నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకునే వాళ్ళ వరకే. ఓకే ఫ్రెండ్స్, ఇక నక్షత్రం తర్వాత చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్ళినట్లయితే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోయే ముందు నేను రోజు చెప్తున్నాను మీకు, కలర్ ఐడెంటిఫికేషన్ మాత్రం మిస్టేక్ అనేది జరగకూడదు. 1-2 సార్లు కాదు, 1-4 సార్లు చెప్తున్నాను. కలర్ ఐడెంటిఫికేషన్లో మిస్టేక్ జరిగిందంటే ఓడిపోతాం. కనుక ఎట్టి పరిస్థితుల్లో 1-2 సార్లు చూసుకుని కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకుని దెబ్బలాటకు దిగండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే టాపిక్ లేదు. ఇక్కడ ఫస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మనం ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కోడి కాకి డేగలను మాత్రమే పెట్టుకోవాలా. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు చెప్పి కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, గట్టి కాకులు, కోడి రసంగులు, కోడి డేగలు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకుంటేనే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇక్కడ ఓడిపోయే వచ్చేటప్పటికి నెమల పింగళాలు, గౌడి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, డేగ పింగళాలు, పిసికిబోర నెమళ్ళు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు, ఇలాంటివి అన్నమాట. ఇక్కడ అన్ని రకాల నెమల పింగళాలు, పోలాలు, ఎర్ర పొలాలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ కోడి చూపు, వాటితో పింగళా చూపు, మ్యాక్సిమం అన్ని రకాల పింగళాలు అనేవి ఓడిపోయే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో గౌడి నెమలను కానీ నెమల పింగళాలను కానీ అసలు ఈ టైమ్స్లో ఉపయోగించవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ ఎర్ర నెమల్లో ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకల్లో తెలుపు పీక అనేది ఉండకూడదు. అలా తెలుపు పీక లేని ఎర్ర నెమలను ఇక్కడ మనం ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఎర్ర నెమల తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇక్కడ ఎర్ర అబ్రాసి నెమళ్ళు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నెమల డేగలు, ఎరుపుకు మించిన కాకి డేగలు, గట్టి కాకులు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, అలాగే ఇక్కడ అన్ని రకాల
కోడి చూపు పింగళాలు అనేవి ఊడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ అంటే కోడి పింగళాలు, కోడి మైలాలు, మైలాలు, బూడిద మైలాలు, నల్ల మైలాలు, అనే రకాల నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు ఇలాంటి వాటిని అస్సలు ఈ టైమ్స్లో ఉపయోగించకూడదు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైంకి వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు, మధ్యాహ్నం 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న ఇక్కడ నల్లబొట్ల సేతువాలు. ఎట్టి పరిస్థితుల్లో సేతువాలకు బాగా నల్లబొట్లు బాగా ఉండాలి. కొంచెం 1, 2 కూడా కాదు, చాలా అంటే చాలా ఎక్కువగా ఉండాలన్నమాట. అలాంటి నల్లబొట్లు ఉన్న సేతువాలు అనేవి వన్ సైడ్గా గెలిచే అవకాశం ఉంటుంది ఈ టైమ్స్లో. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కాకి పింగళాలు, బాగా పశ్చిమగాల కాకులు, 9 కాకులు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి, పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎర్ర మైలాలు, మిరపపండు డేగలు, పండు డేగలు, శుద్ధ డేగలు, అన్ని రకాల కోడి డేగలు, కోడి మైలాలు, కోడి రసంగులు, అన్ని రకాల కోడి చూపు డేగలు, కోడి చూపు రసంగులు మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి, డౌట్ లేకుండా. ఓకే ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ టైంకి వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు, మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుకి కోడి నెమల్లో ఇక్కడ బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలు తెలుపు, బాగా తెలుపు, బొంగ తెలుపు ఉన్నటువంటి కోడి నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగులు. కంపల్సరీ మనం ముసుగుకి దెబ్బలాట ఆడుకోవాలంటే కోడి నెమలను మాత్రమే పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన రంగుల వచ్చేప్పటికి కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెరలు, కోడి తెల్ల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, పింగళా నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, ఎర్ర మైలాలు, తెల్ల మైలాలు ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకి డేగలు, పచ్చకాకి డేగలు, శుద్ధ డేగలు, అన్ని రకాల కాకి డేగలు, పచ్చకాకి డేగలు ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైంకి వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ ఎర్ర పొలాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగుకి ఎర్ర పొలాలను కనుక పెట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ డేగ పింగళాలు, ఎర్ర కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, కాకి పింగళాలు ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకుంటేనే గెలుస్తాం. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక ఓడిపోయే రంగుల విషయానికి వచ్చి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పశ్చిమగాల కాకులు, గట్టి కాకులు, 9 కాకులు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నెమళ్ళను, కాకి నెమళ్ళను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించవద్దు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైంకి వచ్చేసి రాత్రిపూట 6 గంటల నుంచి 8:30 వరకు, రాత్రిపూట 6 లేదంటే 6:30 తర్వాత, 6 గంటల నుంచి 6:30 దాకా ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. దాని తర్వాత 6:30 తర్వాత అయితే కంపల్సరీ గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ కోడి కాకి, గట్టి కాకులకి బొంగ తెరుపు, కుసి తెరుపు ఉండాలన్నమాట. అలాంటి కోడి కాకి అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ బాగా బొంగ తెరుపు ఉన్నటువంటి కోడి కాకి డేగలు, నల్లకట్ట రసంగులు, కోడి నల్ల మైలాలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, నల్ల మైలాలు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, పచ్చకాకులు, కోడి రసంగులు, కోడి మైలాలు ఇలాంటి రంగులన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కాకి నెమల పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమల కక్కెరలు, కోడి కక్కెరలు,
పిచ్చుకవన్నీ గౌడ్ నెమళ్ళు, నెమలి అబ్బరాసులు, గౌడ్ అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులను ఉపయోగించకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైం వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న ఇక్కడ ఎర్ర నెమళ్ళు, కాకిడాగ పర్లాలు, లేదంటే నెమలి డేగలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో మ్యాక్సిమం ముసుగులు గెలిచే రంగు. ముసుగు గెలిచే రంగులు వచ్చేటప్పటికి ఈ ఎర్ర నెమళ్ళు, కాకిడాగ పర్లాలు, లేదంటే నెమలి డేగలు ఇలాంటి వాటిని మాత్రం ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కుసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కుసి ఎరుపు ఉండాలి. అలాంటి ఎర్ర పశ్చిమ గల నెమల పర్లాలు, ఎర్ర అబ్రాసులు, శుద్ధ డేగలు, నెమలి పర్లాలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పశ్చిమ గల కాకి డేగలు, బాగా పశ్చిమ గల కాకులు ఈ రంగులన్నీ కూడా చూపులకు మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకోవాలి చూడండి. ఇక్కడ ఓడిపోయినప్పటికీ బాగా బొంగ తెరుపు, కుసి తెరుపు ఉన్న కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి గోధుమ రంగు పింగళాలు, కోడి ఎర్ర మైలాలు, గంధం బొట్ల స్థితువాలు, అలాగే తెల్ల కక్కెరలు, కోడి చూపు గల రసంగులు, కోడి మైలాలు, వాటితో పాటు బూడిద రంగు మైలాలు ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఎట్టి పరిస్థితులు ఇక్కడ ముసుక్కి ఎర్ర నెమలను, కాకిడాగ పర్లాలను, నెమలి డేగలను మాత్రమే పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైం వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ కాకి నెమల పింగళాలు, లేదంటే నల్లబొట్ల సేతువాలు ఈ టైమింగ్స్లో ఈ రంగులు అనేవి ఈ రెండు రంగులు వండర్ఫుల్గా అంటే చాలా బాగా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కుసి నలుపు ఉండాలి. కుసి నలుపు కాకి పింగళాలు, సేతువాలు, పచ్చకాకి నెమళ్ళు, నున్నబోర కాకి నెమళ్ళు, 9 వన్నె కాకులు, పశ్చిమ గల కాకులు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, నల్ల అబ్బరాసులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయి రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి తెల్ల మైలాలు, శుద్ధ డేగలు, ఎర్ర డేగలు, మిరపపొండి డేగలు, కోడి ఎర్ర మైలాలు, తెల్ల నెమళ్ళు, గెరువాలు, గరుడ మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించకూడదు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఫ్రెండ్స్, ఇది